మమ్మల్ని విడిగా ప్రేమించిన ఈ సాయంత్రం సమయ ప్రభావ నేను జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభావ తండ్రి అయినా మరి నేను ఈ సన్నిధానంలో నిలబడిన ప్రభావ నా నోటి కొరకని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. ఆది అంతం వరకు నువ్వే మాకు తోడుగా ఉండి నా నోటి కొరకని మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను. మరి వాక్యం ఇచ్చిన అన్నగారికి దమ్ముగారు అన్నగారికి అక్కగారికి నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. మరి ఆశ రాజు తన దినం ఎందు 10 సంవత్సరము ఇబ్బందిగా ఉన్నాడు. ఆ దేశంలో యుద్ధం లేదు, కష్టాలు లేదు, కరువు లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు. 10 సంవత్సరము దేవుడు ఉన్నాడు. దేవుడు అనుకూలంగా నడిచినాడు, యథార్థంగా నడిచినాడు. మరి దేవుని భయభక్తి జీవించినాడు. మరి దానివల్ల దేవుడిని ఉండిన 10 సంవత్సరాల కష్టాలు బోధలు. మరి అప్పుడు దేవుడు 10 సంవత్సరము ఆ దేశంలో నెమ్మదిగా ఉంచిన దేవుడి. మరి ఆ దేశంలో సమృద్ధిగా పంటలు పండినాయి. మరి ఆ దేశంలో కరువు లేదు, కష్టం లేదు. మరి ఆ దేశంలో దేవుడు ఆశీర్వదించినాడు ఆ దేశంలో. ఎందుకంటే ఆశారాజు దేవుడు ఉంది కాబట్టి మరి ఏ కష్టాలు సంభవించలేదు నా ప్రేమ దేవుడు. మరి ఇంతకుముందు బయసారాజుని ఇంతకుముందు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ దేశంలో చాలా విగ్రహారాధన జరుగుతున్నది, భయంకరమైన విగ్రహారాధన. మరి ఆ బయసారాజు బలిపీఠం కట్టిన విగ్రహారాధన బలిపీఠము. మరి ఆ దేశంలో విగ్రహారాధన పూజలు పురస్కారాలు బలంగా నడుస్తున్నది నా ప్రేమైన దేవుని బిడ్డల. మరి ఎప్పుడు ఆశారాజు తన అధికారంలోకి వచ్చినప్పుడు మరి దేవుడు కాబట్టి మరి అన్య దేవుడు బలిపీఠములు మరి దేవత స్తంభములను అంతా పడగొట్టి పూజలు పురస్కారాలు మరి అక్కడ జరుగుతూ ఉండే. మరి పూజలు పురస్కారం అంతా కొట్టేశాడు, తీసివేశాడు. ఎందుకంటే అది విగ్రహారాధన కాబట్టి మనం నిజమైన దేవుడు పూజిస్తున్నాం. దానికోసం మరి దీనంతా బలిపీఠంలో విగ్రహారాధనలు మరి పూజలు పురస్కారం అంతా కొట్టేసి నా ప్రేమ దేవుడు ఆశాలు వచ్చినప్పుడు మరి అక్కడ యూదవారిని అక్కడ బలంగా విగ్రహారాధన చేస్తున్నారు. మరి వారిని కనుక ఆ విగ్రహారాధన అంతా కొట్టివేసి దేవుడిలోకి నడిపించింది ఆచారాలు. మరి ఇంతవరకు దేవుడు ఉన్నాడు. మరి ఇప్పుడు ఏమైతే చూస్తున్నా ప్రేమ దేవుడు. మరి అక్కడ ఉన్న బయసరాజు ఆ బలిపీఠంలో విగ్రహారాధన స్తంభములు ఎంత పడగొట్టి ఆ రాళ్ళని దుమ్ముని తీసుకొచ్చి మన సేవకులకు మందిరం కట్టిన. మరి అది దేవుడికి విరోధమైనది, అది చీకటికి సంబంధమైనది. మరి చీకటికి వెలుగుకు ఒత్తుకూడదు నా ప్రేమ.
మరి 2 దినవృత్తాంతంలో 16 అధ్యాయం 6వ వచనం ధ్యానిస్తాం. ఇప్పుడు రాజైన ఆస యూదా వారినందరినీ సమకూర్చాడు. వీరు పోయి బెయేషా కట్టించి చెందిన రామ పట్టణం రాళ్ళను దూలములను తీసుకుని వచ్చింది. వాటితో ఆస గెమలు నిష్పాలు రాకములుగా కట్టించాడు. బయసరాజు తన పరిపాలనలో బలిపీఠం కట్టినాడు, అన్య దేవతలు పూజించినాడు. మరి రామపట్నం నుండి ఆ రాళ్ళు దుమ్మును తీసుకొచ్చి ఇక్కడ దేవుడి మందిరం కట్టినాడు. నా ప్రేమ దేవుడి కదా. మరి దేవుడికి విరోధమైనది అది చీకటికి సంబంధించినది. నా ప్రేమ దేవుని దగ్గర మరి రెండో తప్పు చేస్తున్నాడు ఆసరాజు మీదకి సిరియా రాజు సైన్యం వస్తుందని విని భయపడ్డాడు. ఎందుకంటే ఆసరాజు సైన్యం చాలా చిన్నది, మరి సిరియా రాజు సైన్యం చాలా పెద్ద సైన్యం. కాబట్టి ఆసరాజు భయపడ్డాడు, అరే నా మీదకి సైన్యం వస్తుంది. అప్పుడు ఏం చేశాడంటే ఆసరాజు దేవుని మందిరంలో కాணிకలిస్తాం కదా మనం. ఆ రోజుల్లో కాணிకలు అంటే వెండి బంగారం నాణ్యం చేస్తారు. మరి ఆ కాணிకలు తీసి ఆసరాజు ఏం చేసిందంటే మరి సిరియారాజు యుద్ధకు పంపించినాడు. ఎందుకంటే యుద్ధంని స్టాప్ చేస్తున్నారు. ఆ వెండి బంగారంను దేవుని మందిరం నుంచి తీసి ఆ వెండి బంగారం తీసి సైన్యం రాకుండా చేసిన ఈ దగ్గర తప్పు చేసిన. మూడవదిగా 2 దినవృత్తాంతము 16వ అధ్యాయము 2వ వచనం. ఆసా యెహోవా మందిరమును రాజనగరములోని ఒక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజు అన్యజనులకు దూతల చేత పంపించి, ఆ తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నప్పుడు నాకు నీకు సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారం నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు బెయేషా పంపించి అవరికి పోనట్టుగా నీ వదలతో చేసుకున్న సంధిని భంగము చేయమనే వర్తమానం. మరి ఆసరాజు మీదకి సిరియారాజు సైన్యం వస్తుందన్నప్పుడు మరి భయపడ్డాడు. భయపడి దేవుని మందిరం నుండి ఆ కాணிకలు ఆ డబ్బులు తీసి సిరియారాజు ఉన్న దమస్కు శ్రీనగర పట్టణంలో మరి ఆ కాணிకలు పంపించినాడు. పంపించి ఆ యుద్ధం రాకుండా స్టాప్ చేసి నా ప్రేమ దేవుడి. మరి పూర్వుడిగా దేవుడు ఏం చేసినట్టే ఒక ప్రవక్త, దీర్ఘదర్శి ప్రవక్త అతన్ని పంపించాడు. ఇతని తప్పు పైన తప్పు చేస్తున్నాడు. మరి దేవునికి ఒక పాపి నశించిపోట అతనికి ఇష్టం లేదు. ఆయన వచ్చిన ఉద్దేశమే నశించిపోయిన వాడిని వెతికి రక్షించడం. అట్లా ఆశ నశించిపోతున్నాడని దీర్ఘదర్శి ప్రవక్తను పంపించినాడు. అతను నువ్వు వెళ్ళు, అతనితో మాట్లాడు, అతని తప్పుల పైన తప్పు చేస్తున్నాడు అని దీర్ఘదర్శి మరి ఆసరాజు దగ్గరికి వచ్చి నువ్వు తప్పు పైన తప్పు చేస్తున్నావు, నిన్ను మనసు మార్చుకో, నువ్వు శ్రీయారాజును నమ్మద్దు, నువ్వు దేవుని నమ్ముకో. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని యుద్ధం వచ్చినా దేవుడు నిన్ను కాపాడతాడు. లేకపోతే నువ్వు దేవుని నమ్మకపోతే ఆ దేశంలో నీ దేశంలో కరువు కలుగుతుంది, మరి యుద్ధం కలుగుతుందని దీర్ఘదర్శి ప్రవక్త
ఏమంటున్నాడంటే, నేను రాజుని, నువ్వు ఆఫ్టర్ పని మనిషిని, నువ్వు నాకు తెలివి చెప్తున్నావా అని అతని మీద కోపగించుకుని అతని చెరసాల వేసినాడు. ఒక దైవ జనుడిని చెరసాల వేసినాడు. మరి దేవునికి ఆశీర్వాదం మీద కోపం వచ్చి మరి అతనికి 39 సంవత్సరములు ఒక కాలుకు ఒక జబ్బు వచ్చింది, పుండు వచ్చింది. పుండు వచ్చి మరి ఎక్కడెక్కడ చూపించాడు, ఎన్నో డబ్బులు ఖర్చు చేసిండు, కానీ ఇక్కడ బాగా కాలేదు. దేవుడి శాపం ద్వారా అతనికి కాల్లో పుండు వచ్చింది. మరి అనుకుంటూ పుండులో ఎక్కడ చచ్చిపోతారో భార్య. ఇప్పుడు గ్యాగ్రీన్ అంటారు కదా, షుగర్ ఉన్న వారికి గ్యాగ్రీన్ వస్తుంది. ఆ గ్యాగ్రీన్లో పుండు వచ్చి దాంట్లో ఇంకా చెప్పాలంటే దాంట్లో పుండులు కలిపి సెప్టిక్ అయి చచ్చిపోతారు. అట్లా ఆశారాజుకి ఏమైంది, 39 సంవత్సరము దేవుడిని ఆశ్రయించలేదు. ఆ పుండు వచ్చినప్పుడు కానీ దేవుణ్ణి ఆశ్రయించలేదు, ప్రార్థన చేయలేదు, దేవుణ్ణి సహాయం అడగలేదు. ప్రభువా నాకు సహాయం చేయమంటే దేవుడు నమ్మదగిన దేవుడు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు, నువ్వు పిలిస్తే పలుకుతే పలికిచ్చే దేవుడు. మరి ఆశారాజు దేవుని ఆశ్రయించలేదు. ఆఖరికి 40 సంవత్సరంలో మరణించాడు. మరి అదే నువ్వు దేవుడు ఉండుంటే హెజ్కియా రాజు 10 సంవత్సరం పొడిగించినట్టు నిన్ను దాకా పొడిగిస్తున్నాడు, నీ ఆయుష్ని పొడిగిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవునిలో రాలేదు కాబట్టి 40 సంవత్సరంలో మరణించావు నా ప్రేమ దేవుని. మరి మూడవదిగా ముగ్గురు వ్యక్తులు దేవుడు ఉండి దేవుడి నుంచి దూరమైన నా ప్రేమ ఆశారాజు దేవుడికి దూరమైన. ఇప్పుడు ఎఫ్రాయిము అని దేవుడు ఉండి దేవుడి నుంచి దూరమైన నా ప్రేమ ఆదికాండము 41-50 అధ్యాయం ధ్యానించుదాం. జెనసిస్ చాప్టర్ 41:15. కరువు సంవత్సరము రాకముందు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. లోని యొక్క రాజకుడైన పోతీఫెర కుమార్తె ఆశతో అతనికి వారిని కనెను. ఇప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్టు చేసినట్టు చెప్పి మన జ్యేష్ఠ కుమారుడికి మనస్సే అని తెలిపాడు. మరి ఇక్కడ యోసేపు ఫలించిన కుమారుడు, యోసేపుకు 2 కుమారుడు. మొదటి వాడు మనస్స, రెండో వాడు ఎఫ్రాయిము. మరి తండ్రి అయిన యాకోబు యోసేపుని పిలిచి, అయ్యా నాది వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు, కాబట్టి నా మనోరుని తీసుకొని నా ముందు నిలబెట్టు, నేను వాడిని చూడాలి, వాడిని ఆశీర్వదించాలి, వారిని ముందు పెడతారు అని యాకోబు తన కుమారుడు యోసేపుతో చెప్పాడు. అప్పుడు యోసేపు వారిద్దరు కుమారులు మానసాన్ని ఎఫ్రాయిము తీసుకొచ్చి తండ్రి ముందు నిలబెట్టినప్పుడు అతను యాకోబు వారిద్దరిని తల మీద చేపెట్టి ప్రార్థన చేసి ఆశీర్వదించి ముద్దు పెడుతున్నాడు నా ప్రియమైన ఇద్దరు మనోళ్ళు. మరి ఎఫ్రాయిము
ఆశీర్వదించబడ్డాడు. ఎఫ్రాయిము దేవుని అమృతమైన రక్తంలో కడగబడిన దేవుడు నడిచాడు. ఎఫ్రాయిము యథార్థవంతుగా జీవించినాడు. దేవుని భయభక్తిగా కలిగి జీవించిన మరి ఎఫ్రాయిము ఏం చేశాడంటే గర్వించిన సైతానుడు శోధించినాడు ఎఫ్రాయిము. ఎందుకంటే దేవుడు పుట్టిన సైతాను పడ్డదు. అందుకు ఏం చేసిందంటే ఎఫ్రాయిముని సైతానుడు శోధించింది. ఏమనగా గర్వించినాడు ఎఫ్రాయిము. నేను ఐశ్వర్యవంతుడు, నాకు ఇంత ప్రజలు ఉన్నారు, నాకు బలం ఉంది అని గర్వించినాడు. గర్వించినప్పుడు వాడు సైతాను కనుక దేవునికి విరోధమైన గర్వించినాడు. నేను దేవుడిలాగా నేను అద్భుతాలు చేస్తున్నాను కదా, నాకు దేవుడికి ఏం ఈక్వల్ ఉంది, నేను దేవుడిని సింహాసనం పైన కూర్చోవచ్చు కదా, నాకు అధికారం ఉంది కదా అని సైతాన్ని గర్వించినప్పుడు దేవుడు ఏం చేసినాడు, ఆకాశం నుండి భూమికి దొబ్బేశాడు. నా ప్రేమ దేవుడు బిడ్డగా మరి అప్పుడు ఎఫ్రాయిము దేవుడికి విరోధంగా జీవించినాడు. మరి అన్యంతో కలిసిపోయాడు. విగ్రహారాధన చేసిన వరకు కలిసిపోయిన ప్రేమ దేవుడు బిడ్డలు బండిపోటు దొంగలతో వార్త కలిసిపోయాడు. మరి బయలుదేవతలు అన్య దేవతలు పూజించిన వార్త కలిసిపోయాడు. వారితో పాటు ఇతడుగా పూజ పునస్కారం చేసిన ప్రేమ దేవుని బిడ్డల మరి అన్నప్పుడు ఒకసారి దేవుడు చాలా దుఃఖం కలిగినాడు. అరే, నాలో ఉండి నన్ను విడిచిపోయాడు, నేను అతనికి ఏం తక్కువ చేయలేదు, నేను తక్కువ చేసినాను, నన్ను విడిచిపోయాడు అని దేవుడు చాలా దుఃఖం. ఒక పాపి రక్షింపబడితే పరలోకం ఎంతో సంతోషం, ఆనందము, ఉత్సాహము. అదే ఒక నీతిమంతుడు పాపం చేసి దేవుడి నుంచి దూరమైతే పరలోకంలో ఎంతో దుఃఖము, ఎంతో వేదన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆఖరికి ఆ ఎఫ్రాయిముని ఒక సేవకుడు కలిసి అతన్ని తిట్టాడు. నేను నిజమైన దేవుని విడిచిపెట్టి ఆ బొమ్మలకు మొక్కుతున్నావు కదా, దానికి నోరు లేదు, మాట్లాడుతుంది, కన్ను లేదు చూసేదానికి, మరి చెవులు లేవు వినడానికి, అటువంటి విగ్రహాలను పూజిస్తున్నావు, నిజమైన దేవుని విడిచిపెట్టినావు అని ఎఫ్రాయిముని సేవకుడు తిట్టినాడు. అప్పుడు ఎఫ్రాయిము పశ్చాత్తాపడ్డాడు. అరే, నేను నిజమైన దేవుని విడిచిపెట్టి ఈ బొమ్మలు పూజిస్తున్నాను ఎట్లా అని పశ్చాత్తాపడ్డాడు. తండ్రి జ్ఞాపకం వచ్చింది, తండ్రి జ్ఞాపకం వచ్చి నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని కన్నీరు విడిచినాడు. మోకరించి కన్నీరు విడిచినాడు, ఏడుస్తున్నాడు. నేను ఎంత పెద్ద తప్పు చేసినాను, నాకేం తప్పు పెట్టింది ప్రభు, నేను ఎందుకు విడిచిపెట్టి ఈ అన్యుక్త సాహసం పెట్టుకున్నాను, అన్యుక్త ఎందుకు పూజిస్తున్నాను అని పశ్చాత్తాపడ్డాడు. కన్నీరు
కన్నీళ్ళు ఇచ్చినప్పుడు మరి దేవుడి దగ్గరికి పోయి క్షమపణ అడిగి నా ప్రేమ దేవుడు కదా తండ్రి దగ్గరికి వచ్చిన వారిని తోసివేడు. నేను చూసి నువ్వు పాపిని అని నేను చూసి పక్కకు వెళ్ళాడు నా ప్రేమ దేవుడు కదా. మరి దేవుడు ఎప్పుడైనా క్షమించిన తిరిగి తన బిడ్డగా క్రీస్తు చేస్తున్న నా ప్రేమ దేవుడు కదా. మరి మూడవదిగా నహోమి ఆశారాజు దేవుడు ఉన్నాడు. మరి ఆఖరికి మరి రెండవదిగా ఎబ్రాహిం లాగా దేవుడు ఉన్నాడు. మరి గమనించినాడు దేవుడు ఇచ్చి తిరిగి వచ్చాడు. ఇక్కడ మూడవదిగా నహోమి రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దేశంలో కలుగు కలిగగా యూదాపుత్రుల నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం కట్టడం వెళ్ళాడు. హల్లెలూయా. నహోమి దేవుని సన్నిధిలో ఉన్నది, దేవుని సన్నిధిలో నడిచినది. మరి ఎప్పుడు బెత్లెహేములో కరువు వస్తుందని అది విన్నది, విని భయపడేది. ఇప్పుడు నా ప్రాణం ఏమవుతుందో, కొంతమందికి ప్రాణం అంటే ఆ భయం ఏమవుతుందో ఏం లేదు. కానీ ఈమె దానికి ఏం చేసింది నహోమి, కరువు బెత్లెహేములో కరువు వస్తుందని విన్నది, రాలేదు కానీ విని తన భర్తని తన 2 కుమారులు తీసుకుపోయి ఇక్కడ మోయాబు దేశం, బెత్లెహేములో దేవుడు జన్మించిన ప్రదేశం. అక్కడ కరువు ఉండదు, కష్టాలు ఉండదు, దుఃఖం ఉండదు, వేదనలు ఉండదు, సమృద్ధిగా పండుగ పడుతుంది. మరి బెత్లెహేమును రొట్టెని ఇంట్లో అని పిలుస్తారు. రొట్టెకు కరువు లేదు, కష్టం లేదు, ఎటువంటి వాళ్ళు కదా సమృద్ధిగా భోజనం. అటువంటి బెత్లెహేములో నుండి దేవుడిని విడిచిపెట్టి, దేవుడి సన్నిధిని విడిచిపెట్టి 2 కుమారుని భర్తను తీసుకుపోయి మోయాబు దేశానికి వెళ్ళింది. మరి మోయాబు దేశం ఎటువంటిది? దుష్టులు, దుర్మార్గులు, దొంగలు, దేవునికి విరోధంగా జీవించినారు. మరి పాపంతో కూడిన దేశం, దేవునికి శాపంతో కూడిన దేశం. మరి మోయాబు అటువంటి ప్రదేశం, పాపంతో శాపంతో కూడిన దేశంని బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి 10 సంవత్సరము అన్నిటితో జీవించినది. మరి జీవించి అక్కడ ఏం చేసిందంటే, అక్కడ ఉన్న మోయాబు స్త్రీలు తన 2 కుమారులు వివాహం చేయించింది. ఇది దేవునికి విరోధమైనది వివాహం, దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే పాపంతో శాపంతో కూడిన దేశం. దేవుళ్ళు ఉన్నావు, దేవుళ్ళు మరిచిపోయావు, నువ్వు చీకట్లో పడిపోయినావు అంటే తన భర్తను తన 2 కుమారుల యొక్క చీకటిని దుర్వేసింది.
మరి దేవుడు ఎంతో వేదన పాలన పడుతున్నాడు. దేవుడు ఉండి దేవుడు మర్చిపోయి భయాదేశం మరి 10 సంవత్సరము అక్కడ అన్ని జన్మతో దేవుడు మర్చిపోయింది. మరి ఉన్న భర్తను పోగొట్టుకున్నది, ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నది. ఆఖరికి బుద్ధి తెచ్చుకున్నది. నేను బెత్లెహేములో నుండి నా భర్త చనిపోయాడు, నా ఇద్దరు కుమారుడు చనిపోయాడు కాదు, మేము క్షేమంగా బతుకుతున్నాం. అక్కడ ఏం తక్కువ ఉంది, అక్కడ ఏమో కరువు ఉందని నేను బయటకు వచ్చాను అని పశ్చాత్తాపం పడ్డాను. అక్కడ తిరిగి తండ్రి జ్ఞాపకం వచ్చింది. నేను దేవుడికి విరోధంగా జీవించినాను, నేను ఎందుకు ఇంత తప్పు చేసినాను అని పశ్చాత్తాపం పడి తిరిగి దేవుని ఎంతకు వచ్చింది. మరి అక్కడ ఉన్న ప్రజలు నోమిని చూసి నోమి కదా నువ్వు అయ్యా, రూతు గ్రంథము 1:20 రూతు గ్రంథము 1:20 ఆమె సర్వశక్తుడు నాకు చాలా నమ్మకం కలగజేసిన కనుక నన్ను నయోమి అనక మారా అన్నది. హల్లెలూయా. చూడండి, రాజాది రాజుడు, సర్వశక్తి గల దేవుడు అతన్ని దుఃఖపరచాలి అని దేవుని దుఃఖించాలని ఎందుకు ఇట్లా చేసినాడు? ఎందుకు బెత్లెహేము దేవుడు జన్మించిన ప్రదేశంలో వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను. మోయాబు దేశం వచ్చి నా ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నాను, నా తండ్రి నా భర్తను పోగొట్టుకున్నాను. మరి అంటుంది, అయ్యా నన్ను నోమి పిలవద్దు, నేను నోమి లేదు, ఇప్పుడు నన్ను మారనిపించదు. నేను చీకటికి సంబంధించిన ఆ రోజు ఆ టైంలో ఉన్నాను, వెలుగులో ఉన్నాను, కానీ ఇప్పుడు లేదు. నన్ను నోమి పిలవద్దు, నన్ను మారనిపించదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఎటువంటి ఆపత్కాలంలో మొరబెట్టినట్టు నీ భర్తను నీ కుమారుడు కాపాడలేదు. కానీ నువ్వు దుష్టులను ఆశ్రయించినావు, మోయాబు దేశం వారిని ఆశ్రయించినావు, కానీ దేవుని నమ్మకపోయావు, దేవుని ఆశ్రయించలేదు. దేవుని ఆశ్రయించుంటే నిశ్చయంగా వారు కుమారులు వారి భర్తలు క్షేమంగా ఉంటున్నారు. నువ్వు బెత్లెహేములో ఉంటే నీకు ఏమో నీ భర్తలు నీ భర్త కొడుకులుగా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు జన్మించిన దేశం, నీకు ఏం సంబంధం కలగదు. మరి మనం కానీ దేవుడిని ఉంటే మోషకు తోడుకున్న దేవుడు మోషను ఆశీర్వదించినాడు. అట్లా మనం కానీ దేవుడిని ఉంటిగిన మోషలాగా అతని సన్నిధిని తోడుగా ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి యోసేపుకు తోడుకున్న దేవుడు మీరు కానీ దేవుడు ఆపత్కాలంలో మీకు తోడుకుంటాడు. మరి దానితో తోడుకున్నాడు, సింహం వేసిన దేవుడు సింహం మూసి దానితో తోడుకున్నాడు. అదే దేవుడు మనకు తోడుకుంటాడు. మీరు దేవుడు ఉన్నాడు. యోషువకు దేవుడు తోడుకున్నాడు. మరి మోయాబీయులు, అమ్మోనీయులు, సిరియా రాజు
సైన్యములు యుద్ధం వస్తుందని భయపడ్డాడు. కానీ దేవుడు ఆ యుద్ధంని చేయించినాడు. మరి మూడవదిగా షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్ని గుండం వేసినాడు. మరి దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో తోడున్నాడు, అగ్ని గుండం నుంచి తప్పించినాడు. నా ప్రియమైన దేవుడు మనలో ఉంటే ఏ కష్టాలు, ఏ రోగంలో, సమస్యలకు సంబంధించి, ఎందుకంటే ఆయన మనకు క్షణము మనకు కాపాడే దేవుడు. నువ్వు కన్నీళ్ళు ఇస్తే నీ కన్నీళ్ళు తుడిచే దేవుడు. నువ్వు మోకరిస్తే ప్రార్థన చేస్తే నీకు జయమిచ్చే దేవుడు, నిన్ను స్వస్థతపరిచే దేవుడు. అటువంటి దేవుడిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి పోగొట్టినది. మన దేవుడు మనం కానీ దేవుడు ఉంటాడు. ఏ కష్టాలు, ఏ సమస్యలు వచ్చినా మనకి కాపాడే ఈ వాక్యం జీవించిన